ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు విశాఖ, విజయనగరం, అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం మాడుగుల నియోజకవర్గంలో నిర్వహించే స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలోని సీఎం పాల్గొంటారు. అనంతరం టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం విజయనగరానికి చేరుకోనున్న చంద్రబాబు ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి కుమార్తె వివాహానికి వేడుకకు హాజరుకానున్నారు. అనంతరం సాయంత్రం విశాఖపట్నానికి చేరుకుని బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశం, కల్చరల్ ఈవెంట్లోని పాల్గొననున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, ఏదైతే ఈ రోజు విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో అనకాపల్లి జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన అయితే ఖరారైంది. అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లను కూడా 3 జిల్లాలు అధికారులు కూడా పూర్తి చేశారంటే మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈ రోజు స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ప్రతి నెల కూడా ఏదో ఒక జిల్లాలో పర్యటిస్తూ కూడా ప్రధానంగా సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తూ ఉంటారు. ఆ విధంగానే ఈ నెల వచ్చేసి స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మాడుగుల ప్రాంతంలో కోడూరు ప్రాంతంలో అయితే ఈ రోజు స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని అయితే పాల్గొనడం జరుగుతుంది. దానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఆ ప్రాంతానికి చేరుకొని అక్కడ స్థానికంగా ప్రజలతో మమేకమవుతూ కూడా ఈ యొక్క స్వచ్ఛాంధ్ర కార్యక్రమం విషయాన్ని అయితే తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తారు. 8:40కి ఉండవిల్లో తన నివాసం నుండి బయలుదేరి అక్కడ నుండి కోడూరు దగ్గర చెప్పి పాఠశాల వద్ద ఏదైతే హెలిప్యాడ్ ఏర్పాటు చేశారో అక్కడ వరకు కూడా 9:45 సమయంలో అక్కడ చేరుకుని అక్కడ నుండి స్థానికంగా ఆ పరిసర ప్రాంతాల్లో ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పాల్గొన్న తర్వాత మళ్ళా జడ్పీ పాఠశాల వద్దనే ఏర్పాటు చేసిన ఏదైతే ఈ యొక్క ప్రజా పరిష్కార వేదిక అనేది ఏదైతే ఏర్పాటు చేశారో ఆ వేదికల దగ్గర కూడా ప్రజలతో మాట్లాడుతూ కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలు అలానే అందుకుంటున్న పథకాల పైన ఏవైనా సమస్యలున్నా కూడా ప్రజలతో దాదాపు మమేకం అవుతూ కూడా మధ్యాహ్నం 1 గంట వరకు కూడా కోడూరు మాడుగుల నియోజకవర్గం కోడూరులోనే అక్కడే వాళ్ళందరితో కార్యకర్తలు, పార్టీ నాయకులతో ఉండే పరిస్థితి ఉంటుంది. అలానే 2:15 వరకు కూడా 1:15 నుండి 2:15 వరకు కూడా రెస్ట్ తీసుకుని లంచ్ పీరియడ్ తీసుకున్న తర్వాత మళ్ళీ 2:15 నుండి 4 వరకు కూడా 3:45 వరకు కూడా కార్యకర్తలు అలానే నాయకులు, జిల్లా నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకొని వాళ్ళందరితో కూడా పూర్తిగా ఈ యొక్క పార్టీ నిర్దేశం ప్రధానంగా ఏదైతే పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే వస్తున్నాయో వాటికి సంబంధించి ఈ యొక్క పార్టీ క్యాడర్కి అయితే దిశానిర్దేశం చేసే పరిస్థితి ఉంది. అది అయిన తర్వాత ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి విజయనగరం జిల్లా ఎస్కోటకు చెందిన ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి కుమార్తె వివాహానికి కూడా ఈ రోజు సాయంత్రం చంద్రబాబు నాయుడు అయితే హాజరు కాబోతున్నారు. అక్కడ నుండి నేరుగా విశాఖపట్నంలో జరుగుతున్న బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశం ఏదైతే ఉందో అక్కడికి చేరుకొని అలానే ఇక్కడ స్థానికంగా ప్రజలతో అలానే మంత్రులు ఎవరైతే వచ్చారో క్రీడా మంత్రులు, కేంద్ర మంత్రులతో సైతం ఎవరైతే వచ్చారో వాళ్ళందరితో కలిసి ఇక్కడ ఏదైతే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశారో వాటిలన్నింటిలో పాల్గొనడం అయితే జరుగుతుంది. అయిన తర్వాత ఇక్కడ నుండి నేరుగా ఉండవల్లి చేరుకోవడం జరుగుతుంది. భవాని, రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.